ఓకే. గత వారం మనం ఒక పాఠం నేర్చుకున్నాం కదా. ఏంటో పాఠం? ఎవరు చెప్పారు? మనిషికి దిష్టి దోషమా దృష్టి లోపమా అనే పాఠం నేర్చుకున్నాం. ఈరోజు మరొక అద్భుతమైన సంగతి మనం నేర్చుకుంటున్నాం. అదే దేవుడున్నాడు జాగ్రత్త. దేవుడున్నాడు జాగ్రత్త. ఈరోజు సమాజంలో దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడో లేడో అనే సందిగ్ధంలో ఉండిపోయారు ప్రపంచం. ఉంటే మనం పూజలు చేద్దాంలేండి, ఏదో ఒక పూజ ఫలిస్తుందిలే, ఎవరినో ఒకరిని మొక్కేద్దాం, అందులో ఏదో ఒక దేవుడు ఒకరు ఉంటే సహాయం చేయక తప్పుతాడా అన్న ఆలోచనలో కొంతమంది ఉంటే, మరికొంతమంది దేవుడు ఒకరు ఉంటే కనిపించాలి కదండి, మరి కనిపించలేదు కాబట్టి ఖచ్చితంగా దేవుడు లేడు అనేవారు కూడా ఉన్నారు. బైబిల్లో దాని గురించి దేవుడు చెప్తూ ఒక మంచి మాట రాపించాడు. ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎందుకు దేవుడు లేడని అంటారంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. ఎందుకు వారు దేవుడు లేడని అంటారంటే, వారి హృదయం చెడిపోయిందంట, వారు అసహ్య కార్యాలు చేస్తారంట. ఈ అసహ్య కార్యాలు చేయకుండా ఉండాలంటే మళ్ళీ దేవుడు ఉన్నాడని మనం చెప్తే ఆ దేవునికి భయపడాల్సి వస్తుంది. కాబట్టి అసలు దేవుడే లేడంటే మనకు ఇష్టమైన కార్యాలను మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో దేవుడే లేడని చెప్తారు. మరి దేవుడు ఉన్నాడు అనేవారు చాలామంది ఉంటే, ఆ దేవుడు ఎన్నో విధాలుగా ఉంటాడు అని నమ్మేవారు చాలామంది ఉంటారు. ఒక్కడు కాదు, దేవుడు అనేక మంది ఉంటారు. దేవుడు అనేసరికి అనేక మంది ఉంటారు. ఆయా రూపాలలో ఆయా ఆకృతిలో దేవుడు ఉంటాడు అని రకరకాలుగా వారి ఆలోచనలో పుట్టినవన్నిటినీ దేవుడిగా భావించేవారు కూడా ఉన్నారు. సర్వసృష్టికి ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకమందు ఆకాశమందు ఉన్నాడు అని బైబిల్ చెప్పింది. దేవుడు ఉన్నాడని మనం ఎలా చూపించవచ్చు, ఎలా చెప్పొచ్చు అంటే, ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే ఆ వస్తువుని తయారు చేసిన వాడు ఖచ్చితంగా ఉంటాడు. మనం వాడుకునే ఏ వస్తువు చూసినా వాటి వెనుక దాన్ని తయారు చేసేవాడు ఖచ్చితంగా ఉంటాడు. మరి ఈ ప్రపంచం, ఈ సృష్టి, ఆకాశము, భూమి, విశాలమైన ఈ భూభాగం, సముద్రాలు, ఈ జలచరాలు, ఆకాశ పక్షులు, ఇంకా భూజంతువులు, భూమి మీద ప్రాకే పురుగులు, ఇవన్నీ ఉన్నాయంటే, మనుషులుగా మనం ఉన్నామంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా ఉన్నాడు. కానీ సైన్స్ ప్రపంచం ఏం చెప్పింది? ఈ సృష్టి ఎలా వచ్చిందంటే దానికి అదే వచ్చిందంట. ఒక బిగ్ బ్యాంగ్ కారణం అంట. ఒక పెద్ద పేలుడు జరగడం, ఒక విస్ఫోటనం జరగడం వల్ల సృష్టి వచ్చింది. దానికి అదే వచ్చింది. దానికి అదే ఏదైనా వస్తుందా? ఇంట్లో కూర్చొని వంట రూమ్లో కూర్చొని కింద కూర్చొని భోజనం చేద్దామన్నా అక్కడున్న ఆ పైన అన్నం కూడా మన దగ్గరికి రాదు. అలాంటిది ఇంత వింతైన ఈ సృష్టి, ఈ మనిషి ఆకారం దానికి అదే వస్తుంది అంటారా? ఖచ్చితంగా రాదండి. దీని వెనుక సృష్టికర్త ఉన్నాడు, ఆయనే దేవుడు. ఓకే, క్రైస్తవులుగా మనం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, సరే, బాగానే ఉంది. మరి దేవుడు ఉన్నాడంటే మనిషికి జాగ్రత్త ఉందా? చూడండి, కొన్ని ఇంట్లకి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాయబడింది అనుకోండి. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బోర్డు కనిపించిన వెంటనే ఏమని ఉంటుందంటే, బివేర్ ఆఫ్ డాగ్స్ అని రాసి ఉంటుంది. కుక్కలు ఉన్నాయి ఈ ఇంటి దగ్గర, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని ఎలక్ట్రికల్ డీబీలు ఉంటాయి కదా, డీసీలు, కరెంటు సప్లై అయిన దగ్గర కూడా ఒక సింబల్, డేంజర్ సింబల్ వేస్తూ జాగ్రత్త, ఇక్కడ కరెంట్ ఉంది. అవి ఉన్నాయి కనుక మనం ఏం చేస్తాం? జాగ్రత్త పాటిస్తాం, అక్కడికి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మరి దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా?
ప్రపంచం ఉన్నాడో లేదో సందిగ్ధంలో ఉన్నా క్రైస్తవులకు దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు. మరి దేవుడు ఉంటే మరి జాగ్రత్త ఉందా? దేవుడు ఉన్నాడు సరే, మరి దేవుడు ఉన్నాడన్న భయం మనిషికి ఉందా? జాగ్రత్త ఉందా? చూడండి, ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేసేవారు మొట్టమొదటిగా ఆలోచించేది ఏంటి? చుట్టూ ఎవరైనా ఉండి చూస్తున్నారా లేదా చూస్తాం. ఒకవేళ మనుషులు ఎవరు లేదనుకోండి, ఈ మధ్యన ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు ఫిట్ చేస్తున్నారు. ఎక్కడైనా కెమెరాలు ఉన్నాయా లేవా అవి చెక్ చేస్తారు కదా. అంటే మనుషులకు కనిపించకూడదు, సీసీటీవీ కెమెరా కనిపించకూడదు. అప్పుడు ఒక మనిషి తప్పు చేయడానికి రెడీ అవుతాడు, సిద్ధమవుతాడు కదా. మరి ఎవరైనా దేవుడున్నాడు, ఆయన మనిషిని చూస్తున్నాడన్న జాగ్రత్త ఎవరికి ఉంటుందా? ఉండట్లేదండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడో లేడో లేండి. మరి ఉన్నాడని నమ్మిన మనం చేసే తప్పులు ఎక్కడ చేస్తున్నాం? టీవీ కెమెరాల ముందు కాదు, మనుషుల కంటికి కనిపించకుండా కప్పేసి చేస్తున్నవి వాళ్ళు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఆయన నరులను దృష్టించుచున్నాడంట. ఒకసారి చూద్దాం, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13-14 వచనాల నుంచి చదువుదాం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. దేవుడు ఉన్నాడు సరే, మరి నీ జాగ్రత్త ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడంటే, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. దేవుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఒకవేళ మనుషుల దృష్టికి కనిపించకపోయినా, సీసీటీవీ కెమెరాలకు కనిపించకపోయినా ఎవరికి కనిపిస్తాయి? చాలామంది చూడండి, ఇప్పుడు కెమెరా ఉందనుకోండి, కెమెరా ముందు కనిపించకుండా పక్కన తప్పు చేస్తారు. మనుషులు ఉన్నారనుకోండి, గోడ వైపు చాటును దాక్కుండి తప్పు చేస్తారు. మరి దేవుడు చూస్తున్నాడు కదా, ఎక్కడ తప్పు చేస్తావు? లేదు, దేవుడు ఈ భూమి మీద చూస్తాడు కాబట్టి నేను భూమి లోపలికి వెళ్ళిపోయి తప్పు చేస్తాను అన్నావు అనుకో. లేదండి, దేవుడు ఈ భూమి మీద ఉన్న వారిని మాత్రమే దృష్టించగలడు, చూడగలడు. సముద్రం లోతుల్లోకి వెళ్ళి ఆ లోతుల్లో తప్పు చేస్తాను అన్నాం అనుకోండి. లేదా ఆయన భూమి మీద చూస్తాడు, నేను ఆకాశం పైకి వెళ్ళిపోయి అక్కడ తప్పు చేస్తాను అన్నావు అనుకోండి. ఆయన దృష్టి ప్రతి చోట ఉంటుందంట. చూడండి, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 8వ వచనం నుంచి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 8వ వచనం నుంచి. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమునందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల్లో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. అంటే ఈయన హస్తం, ఈయన దృష్టి ఎక్కడెక్కడ ఉంది? నువ్వు ఎక్కడికెళ్ళి తప్పించుకుంటావన్నా అక్కడ ఉంటాడు ఆయన. ఆ పై వచనం చదవగలిగితే 7వ వచనంలో చూడండి, అదే కీర్తన గ్రంథం 139వ కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. అంటే దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకునే అవకాశం ఎవరికీ లేదండి. దేవుడు ఉన్నాడని నమ్ముతున్న నీవు మరి దేవుడు చూస్తున్నాడని గమనిస్తున్నావా? ఆలోచిస్తున్నావా? ఆయన దృష్టి ప్రతి చోట నిలిచింది, ప్రతి దగ్గర ఉండగలడు, ఆయన ప్రతి స్థలంలో నివసించగలడు. ప్రతిదీ ఆయనకి తెలుసు. ఆ పై వచనాల్లో
రెండో వచనం చూడండి ఒకసారి, 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నువ్వు కూర్చోవడం, నువ్వు లేవడం అన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నేను బయట చేస్తే దేవుడు చూస్తాడు, నా హృదయంలో నేనేమనుకుంటున్నానో ఆయనకి ఎలా తెలుసు అనుకుంటావేమో. అది కూడా చెప్తున్నారు చూడండి. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నీ మనసులో ఉన్నది ఆయనకి తెలుసు. ఇంకా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, నా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నువ్వేం మాట్లాడాలని నోరు తెరవాలనుకుంటున్నావో ఆ మాట రాకమునిపే ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అంటే ఎంత జాగ్రత్త ఉండాలి దేవుడు ఉన్నాడని నమ్మితే మనం. చాలామంది నన్ను అడుగుతుంటారు, నువ్వు ఎప్పుడు మాట్లాడవేంటి, సైలెంట్గా ఉంటావు అని అడుగుతారు నాకు. ఎందుకు మాట్లాడనంటే అవసరమైనప్పుడు మాత్రమే ఈ నోట్ను ఉపయోగిస్తాను, అవసరం లేనప్పుడు దీన్ని ఉపయోగించను. ఎవరైనా నా మీద కోపడి గట్టిగా అరిచారనుకో, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? మిగతా వారు ఏం చేస్తారు చెప్పండి? తిరిగి మాటకు మాట రిప్లై ఇస్తారు. నేనెందుకు సైలెంట్గా ఉంటాను? వాళ్ళు ఏమనుకుంటారంటే మౌన వ్రతం చేసినట్టు వీడు సైలెంట్ మూడ్లో ఉన్నాడు అనుకుంటారు వాళ్ళు. నేనెందుకు అలాగ ఉన్నానంటే నా నోట నాలుగు మాట రాకమునిపి ఎవరో తెలిసిపోద్ది? దేవుని తెలిసిపోద్ది. అది నేను బయటకు ఒకవేళ ఏదైనా ఒక మాట అన్నాను అనుకో, ఆ మాటకి ఎవరు లెక్క చెప్పాలి? నేను దేవుని ఎదుట. తెలుసా మాట? ఆ విషయం తెలుసా మీకు? ఒకసారి చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, ఇది ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు గారు చెప్తున్నారు. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. దేవుని ఎదుట నువ్వు వాడే ప్రతి మాట లెక్క అడుగుతాడు. నీకు నోరిచ్చాను, నేను ఏం మాట్లాడేవా రోజు అని లెక్క అడుగుతాడు. నేను ఏం సమాధానం చెప్తావు? ఆ సమాధానం చెప్పకముందే అదేదో ఇక్కడే ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? నువ్వు నోటిని నోటికి కళ్ళెము పెట్టుకునుము. అందుకోసం నేను సైలెంట్గా ఉంటాను. ఎందుకు? దేవుడు ఉన్నాడు, ఆయన ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ వింటున్నాడు. ఆయన ఎలా అండి వింటాడు, ఆయన ఎలా అండి చూస్తాడు అన్నావు అనుకో, నీ స్వరూపం ఎవరిది? నీ రూపం ఎవరిచ్చారు? నీకు రూపం దేవుడిచ్చాడు. నీకు కళ్ళు ఉన్నాయంటే ఆయన చూడ్డా? నీ రూపం దేవునిది కదా. నీ స్వరూపం ఎవరిది? దేవునిది. అందుకోసం కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట దేవుడు రాపించాడు. ఏంటో తెలుసా? కన్నులు ఇచ్చినవాడు కానకుండునా, చెవులు ఇచ్చినవాడు వినకుండునా. చూడండి, రెఫరెన్స్ చూద్దాం ఒకసారి బైబిల్ నుంచి. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 9వ వచనం. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అంటే ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. నీ ప్రతి మాట, నీ ప్రతి ప్రవర్తన, ప్రతి చోటు ఎవరు చూడలేదని నువ్వు చేస్తున్న ప్రతి పని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనమంతా ఎవరికి లెక్క చెప్పుకోవాలి? దేవునికి లెక్క చెప్పుకోవాలి. మరి దేవుడు ఉన్నాడని ఎరిగిన మనం ఇవన్నీ చూస్తున్నాడంటే మన గుండెల్లో భయం పుట్టాలి, జాగ్రత్త వహించాలి. ఆడే ప్రతి మాటకి, చేసే ప్రతి ప్రవర్తనకి, ప్రతి చూసే ప్రతి చూపుకి ఇది దేవునికి అనుకూలమైనదా, దేవునికి వ్యతిరేకమైనదా? దీనివల్ల నాకు ప్రమాదం ఉందా, దేవుని ఎదుటి నేను లెక్క చెప్పుకోవాలి కదా అనే భయం మనలో ఉండాలని. అర్థమవుతుందా? అంటే దేవుడు ప్రతి చోట ఉన్నాడా? ఉన్నాడండి.
ఒక అన్న సువార్తకి వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, నేను విన్నాను. దేవుడు పాపం కూడా చేయగలడండి అన్నాడు. అంటే బైబిల్లో ఒక మాట రాసింది కదండి, దేవునికి ఏది అసాధ్యమో సమస్తము, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడు కావాలనుకుంటే, దేవుడు చేయాలనుకుంటే పాపం కూడా చేయగలడు అన్నాడండి. ఇప్పుడు దానికి మీరు ఏ సమాధానం చెప్తారండి? మీకు అడుగుతున్నాను. దేవుడు పాపం కూడా చెయ్యాలి అనుకుంటే చేయగలడు అని ఆయన చెప్పాడు. దానికి మీరు సమాధానం చెప్తారా? ఆయనకు అన్నీ సమస్తం సాధ్యమే కదా, ఆయన చేస్తాడంటారా? అనుకుంటే చేయడా? అప్పుడు నాకు బైబిల్లో ఒక మంచి మాట కనిపించిందండి. అది చూసి ఆయన అన్న ఒక వారం తర్వాత నాకు ఆ మాట కనిపించింది. అది చూసి షాక్ అయిపోయాను నేను. ఈ బైబిల్ ఎంత స్పష్టంగా దేవుడు రాపిస్తే ఈ మాట చదవలేదన్నమాట ఈ అన్న అనుకున్నాను. చూపిస్తాను, మీరు కూడా చూస్తే చాలా సంతోషపడతారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీసారా? 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 195 పేజీ. నా 14 చదువుతున్నారు మీరు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఆయన స్వభావం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏమైనా చేస్తాడా? చెయ్యడని వాక్యం చెప్తుంటే చెయ్యగలడని నువ్వెలా చెప్తావు? చెప్పొచ్చు అలాగా? ఇంకో మాట ఉంది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు, ఎవరి యందు? జ్యోతిర్మయుడగు దేవుని యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను దేవునిలో లేదు. సంచలత్వం అంటే తెలుసా అండి? పరిస్థితిని బట్టి మారిపోవడం, పరిస్థితిని బట్టి తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం. అలాంటి వాడు కాదంట దేవుడు, చంచల మనస్కుడు కాదు. తర్వాత ఏమంటున్నాడు? గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అన్నాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి తిరుగుతున్నాయి కదండి. ఈ భూమి తిరిగేటప్పుడు ఆ ఛాయ పడ్డం వల్లే రాత్రి వస్తుంది. అర్థమవుతుందా? సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు, లేదా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుని యొక్క ఛాయ పడడం వల్ల మనకు పౌర్ణమిలు లేదా రాత్రి సమయాలు ఇవన్నీ ఏర్పడతాయి. అంటే ఇలా తిరగడం వల్ల ఏం జరుగుతుంది? గమనము వలన ఛాయ, నీడ పడుతుంది. చంద్రుడి యొక్క నీడ, సూర్యుడి యొక్క నీడ దేని మీద పడుతుంది? భూమి మీద పడుతుంది. ఆ గమనంలో ఏ ఛాయ అయినను, అంటే అలా కలిగే ఛాయ కూడా చూడండి. మధ్యాహ్నం కాలంలో మనం నిల్చున్నాం అనుకోండి, సూర్యుడి ఎండ మన మీద పడినప్పుడు వెనకతలు ఏం పడుతుంది? నీడ కదా. అలా కలిగే ఛాయ అంటే నీడ ఎవరు లేదంట?
దేవునిలో లేదంట. ఎన్ని కాలాలైనా ఎన్ని యుగాలైనా మారనివాడు, మార్పు చెందనివాడు ఎవరు? మన దేవుడు. పరిస్థితులు బట్టి మారిపోయేవాడు, తను అనుకున్న దాన్ని వ్యక్తిత్వంగా చేసేవాడు ఆయన కాదు. తన స్వభావానికి విరోధంగా చేసేవాడు దేవుడు కాడు. అర్థమవుతుందండి? అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆయన ఉన్నాడు కనుక మనం జాగ్రత్త పాటించాలి. ప్రతిదినం వాక్యం వింటున్నాం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం. మరి ఆ దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఆయన చూస్తున్నాడని మనకు తెలిసినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? ఆలోచించండి. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం విని కూడా ఎలా ఉంటారో ఒక ఉదాహరణ మంచి చెప్పాడండి దేవుడు. అది నేను చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివాను నాకు ఎప్పుడు అర్థం కాలేదు. ఈసారి చదివేసరికి అందుకోసం ఇది రాయబడింది అనిపించింది. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహాటంగా ఆయన అవమానపరుచుతున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరుచుట అసాధ్యము అని చెప్తూ ఎట్లనగా అని ఒక ఉదాహరణ చెప్పాడు. సంఘములో ఉండి వాక్యం విని పరిశుద్ధాత్మ అనుభవానికి వచ్చి వెలిగింపబడి పరిశుద్ధాత్మ వరమును రుచి చూసి దేవుని దివ్యవాక్యాన్ని చేతపట్టుకొని దాన్ని చదివి అనుసరించి దాని నుంచి తప్పిపోయిన వారు ఎలాంటి వారంటే అని చెప్తూ ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే మొండ్ల తొప్పలను గచ్చి తీగలను దాని మీద పెరిగిన ఎడ్ల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును తుదకది కాల్చివేయబడును. ఇక్కడ వర్షం గురించి చెప్తూ, వర్షం ఆకాశం నుంచి భూమి మీద పడుతుందంట. ఆ వర్షాన్ని భూమి పీల్చుకొని మంచి పైరు వ్యవసాయం ఇస్తుందంట అని ఒక విషయం చెప్పాడు. రెండో విషయం, అదే వర్షాన్ని తీసుకొని ఏం మొలుస్తున్నాయంట? మొండ్ల తొప్పులు గచ్చెపు తీగలంట. రెండు భూమి మీదే అదే వర్షంతో పెరుగుతున్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడంటే వాక్యాన్ని విని నేర్చుకొని బ్రతుకుతున్న మనలో కూడా ఫలించే ఈ పైరులు కాకుండా ఇలాంటి ముండ్ల తొప్పులు గచ్చి తీగలు ఫలించే వారంగా ఉన్నామేమని చూసుకోండి అని దేవుడు చూపిస్తున్నాడు మనకి వాటిని. ఉదాహరణకి ఒకే వర్షాన్ని పొందుకొని వ్యవసాయం చేయబడి మంచి ఫలాలు ఇచ్చే భూమి ఉంది. అదే వర్షాన్ని తీసుకొని ముండ్ల తొప్పలు గచ్చి తీగలు అవి చివరికి ఏమవుతాయంట? తుదకు అది కాల్చివేయబడతాయి. మన పరిస్థితి అలాగే ఉండొచ్చు. చూడండి, మనం కూడా దేవుని వాక్యాన్ని విని పక్కన పెట్టి దానికి లోబడకుండా మళ్ళీ లోకంలో ఉన్నట్టే బ్రతికామనుకోండి, మనలో కూడా గొడ్లు ఎక్కడుందంట? చెట్లు వేరన ఉందంట. ఎప్పుడు కొట్టేస్తాడో తెలియదు. దేవుడు ఉన్నాడు, మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా పడిపోతున్న వారిని మనం చూస్తున్నాం. చాలామంది క్రైస్తవులోకి వచ్చి పడిపోతున్నవారు, అంటే దేవుని వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నవారు, వారిని చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా అండి? అసహించుకోకూడదు. యేసుక్రీస్తు అలా చేయలేదు కదా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ఏమన్నాడు? అమ్మా, ఇక నుంచి పాపకు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ సైతం అమ్మ అన్నాడంటే ఆయన ఎంత కరుణామూర్తి చూడండి. మరి అదే వారసత్వం, ఆయన నుంచే వచ్చిన వారం మనం. ఆయన వలన దేవునికి కుమారులుగా ఏర్పరచబడిన వారం మనం. మరి మనం అందుకోసం యాకోబు పత్రికలో ఒక మంచి మాట దేవుడు రాయించాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక
గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. ఎందుకంట ఒకని భారములను ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. క్రీస్తు కూడా మనం పడిపోయిన వారమే, ఆయన మనల్ని లేవనెత్తాడు కదా. అలాగే మన సహోదరులు, మన సంఘంలో ఎవరైనా విశ్వాసులుగా ఉన్నవారు పాపంలో పడిపోయినా, చెడుతనానికి వెళ్ళిపోయినా మనం ఏం చేయాలి తెలుసా? ముందు వారిని అసహించుకోవడం కాదు, మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నిలబడిన మనం వారిని కూడా నిలబెట్టాలి. అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన కనుదృష్టి మనందరిపైన ఉంది. ఎవరు చూడట్లేదని రహస్యంగా చేస్తున్నావేమో, సీక్రెట్గా ఎవరు తెలియకుండా చేసేస్తే ఎవరు చూడరేమో అనుకుంటున్నావేమో. వాటన్నిటిని ఒకరోజు నువ్వు రహస్యంగా చేసిన వాటన్నిటినీ దేవుడు తన ముందు పెట్టి లెక్కడుతాడు నీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములు విమర్శించు దినమందు ఇలాగ జరుగును. విమర్శ దినం ఉంది. ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఆయన ఏం చేస్తాడంట? హృదయము యొక్క ఆలోచనలు తెస్తాడంట బయటికి. నీ రహస్యాలన్నీ బయట పెడతాడంట. ఎపిసి పత్రిక, అందుకోసమే ఎపిసి పత్రికలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఇక్కడ ఒక సందర్భం చెప్తాను చూడండి. కొంతమంది వాళ్ళు సీక్రెట్గా చేసుకున్న వాటిని బహిర్గతంగా తన స్నేహితులతో పంచుకొని ఇవన్నీ మాట్లాడుతుంటారు గొప్పగా. తప్పు చేసింది తప్పు. మీరు విన్నారా ఈ మాటలు? చూడండి, కొంచెం తాగిన వాళ్ళు ఉన్నారనుకోండి, తాగిన వాళ్ళందరూ కలుసుకున్నప్పుడు దేని గురించి మాట్లాడుకుంటారండి? నేను ఎన్ని శేషాలు తాగుతానో తెలుసా, నేను ఎన్ని క్వార్టర్లు వేసినా కూడా నేను ఎంత రోజు కూడా జోగిపోను, స్టాండర్డ్గా ఉంటాను. చేసిందే తప్పు. ఆ తప్పు చేసి ఇంకేమంటున్నాడు? గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇంకా యూత్ అనుకోండి, నాకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా? నీకు ఒక్కడు కూడా లేడు, నేను ఆ ఊర్లో ఒకరిని, ఈ ఊర్లో ఒకరిని. అంటే చేసింది తప్పు, తప్పు చేసి దాన్ని గొప్పగా బయట చెప్పుకుంటున్నావు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? తప్పు చేసింది బయటికి అలాగ రహస్యంలో జరిగించిన వాటిని అసలు మాట్లాడుకోకూడదనే దేవుడు చెప్పాడు. చూడండి, అదే ఎపిసీలకు రాసిన పత్రిక ఇప్పుడు చదువుకున్నాం కదా, 5వ అధ్యాయం. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి. నిష్ఫలమైన అంధకార క్రియలలో, నిష్ఫలం, దానివల్ల ఎటువంటి ప్రయోజనం
లేదు, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించి పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమైనది. అవమానకరం. నీ ముందు ఒకవేళ నువ్వు చేసిన తప్పుని చెప్పడం వల్ల నేను పొగడొచ్చేమో, గొప్పోడని చప్పట్లు కొట్టొచ్చేమో, కానీ తర్వాత జరుగుతుంది దానివల్ల నీకు అవమానం. వాడు ఇలాంటి వాడురా, చూడు ఎన్ని చేశాడు, వాడు అన్నీ చెప్తున్నాడు, ఎంత చండాలుడితో ఎంత దుర్మార్గుడితో మనము తిరగకూడదు అని వీడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాడి గురించి చెప్తాడు. అప్పుడు వీడి పేరు మొత్తం ఏమైపోద్ది? అవమానకరంగా మారిపోద్ది. ఎందుకు దేవుడు వద్దంటున్నాడు అంధకార క్రియలు? ఇదిగో నీకు అవమానం జరుగుతుంది ఆయన. ఎందుకు దేవుడు రహస్యంగా చేయొద్దు అంటున్నాడు? ఇదిగో నేను చూస్తున్నాను, రహస్యం నీకు అన్ని బయట పెట్టి ఒక రోజు ఉంది, అదే తీర్పు, రెండవ రాకడ. అప్పుడు నీవు లెక్క చెప్పాల్సి ఉంటుంది నా ముందు నిలబడి. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు నువ్వు, నా ఎదుట నువ్వు చేసిన పాపాలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. చేసిన పాపం చేసుకుంటూ ఆ దేవుని ఎదుటి లెక్కలో మనం నిలబడకూడదండి. దేవుడు ఉన్నాడా? ఉన్నాడన్న దేవుడు చూస్తున్నాడు. మరి ఆయన చూస్తున్నాడని తెలిసి నువ్వు ఆయన ఎదుట పాపం చేయొచ్చా? మరి ఎంత జాగ్రత్తగా ఉన్నావు? ఒకవేళ ఇంతకు ముందు చేస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చివరిగా 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. తప్పు చేసావా? దాచుకోకు, ఒప్పుకో. వాటిని ఒప్పుకుంటే సరిపోద్దా? దేవా నన్ను క్షమించు, ఒప్పుకున్నావు, బాగానే ఉంది. తర్వాత ఏం చేయాలంట? విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని యొక్క కనికరానికి అర్హులవుతాం. చూడండి, మరి కొంతమందికి ఎలాంటి ఆలోచన ఉంటుంది చూడండి. ఒకవేళ మనం తాగలేదనుకోండి, మనం తాగుబోతాం కాదనుకోండి, తాగినోడిని చూస్తే మీకు ఎలాగ అనిపిస్తుంది చెప్పండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తాను, నువ్వు తప్పు చేయట్లేదు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది? ఎలాంటి వాడురా వీడు, ఎప్పుడు తాక్కుని ఉంటాయి, ఎంత చండాలంగా ఎన్ని అబద్ధాలు ఆడుతాడురా, ఎన్ని అన్యాయాలు చేస్తాడురా అని వారిని చూసి మనం ఏమనుకుంటాం? నీ హృదయంలో ఎలాంటి మనస్తత్వం పెరిగిపోద్దంటే, నువ్వు గొప్పోడు అన్న సంగతి తెలుసుకొని వాళ్ళకంటే నీ మనసులో ఏమైపోద్ది? నేను ఎంత మంచివాడినో తెలుసా, నేను ఎంత గొప్పవాడినో తెలుసా అని నీ మనసు ఏమైపోద్ది? ఉప్పొంగిపోద్ది. అలా ఉప్పొంగిపోకూడదని కూడా దేవుడు చెప్తున్నాడు. అది కూడా దేవుడు చూస్తున్నాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక. 1 కొరింథీ 4వ అధ్యాయం 5, 6 వచనాలు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఇది చదివాం కదా. ఆయన అంధకారమందల రహస్యములు వెలుగులోనికి తెచ్చి హృదయముల్లోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి మెప్పు కలుగును, దేవుని వలన కలుగును. ఇంకో మాట రాయబడి ఉంటుంది అనమాట. ఏమనిసి అంటే, మీరు ఉప్పొంగకూడదు. ఏ విషయంలో కూడా మీకున్న జ్ఞానాన్ని బట్టి లేకపోతే మీకున్న నీతిని బట్టి
మీరు ఉప్పొంగిపోతే ఉప్పొంగొద్దు అని 6వ వచనం చదువుదాం. సహోదరులారా, మీరు మమ్ముని చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాము అంటున్నాడు. అంటే ఒకరిని చూసి ఒకరు ఏమవ్వకూడదంట, అంటే ఏ విషయంలో కూడా ఒక మంచి పాట పాడితే నాకన్నా ఎవడు పాడినాడు లేడు అనేది ఉప్పొంగిపోద్దు. ఒకరిని చూసి ఒకరు ఉప్పొంగకుండా రాని వారికి నేర్పించాలి, సహాయం చేయాలి, పైకెత్తాలి. అది కూడా దేవుడు చూస్తున్నాడు. అంటే నీ హృదయ ఆలోచనలు, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన అన్నిటిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని మాట్లాడతామండి, ఎన్ని తప్పుడుగా మాట్లాడతాం. ఒకసారి లెక్కేసుకోండి. ఈరోజు వెళ్ళి ఇప్పుడు నుంచి రాత్రి వరకు మీరు ఎంత కంట్రోల్గా మీ దేహాన్ని, మీ మాటల్ని, మీ కనుచూపుల్ని, మీ ప్రవర్తన కాపాడుకుంటారు ట్రై చేయండి. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఉన్నాడండి, ఒక్క పాపం చేయకుండా. మనము రోజుకి లెక్కేసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో మన దగ్గర. మనకి ఎందుకు అలా చేస్తున్నామంటే దేవుడు ఉన్నాడన్న సంగతి అర్థమైంది, కానీ ఆయన మనల్ని అందరిని పరిశీలిస్తున్నాడు, చూస్తున్నాడు అనే భయం మనలో లేదు. ఆ భయం కలిగి బ్రతకాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే ఒక మాట చెప్పాడు ఆయన, మీ శరీరాలను, మీ దేహాలను నిందారహితంగా కాపాడుకోండి అని దేవుడు చెప్తున్నాడు. మీ ఆత్మను కాపాడుకోండి, మీ దేహాన్ని కాపాడుకోండి. ఓకేనా? కాబట్టి జాగ్రత్త కలిగి బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. గణేష్ చెప్పాలి నీకు.